ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ మరొకసారి శుభములు తెలియజేస్తున్నాను. మరి ఈ దినము సాంకేతిక ప్రాబ్లం వలన కొంచెం వాయిస్ మ్యూట్ అయింది. మీది వాయిస్ మ్యూట్ అయింది. వాయిస్ మీది మ్యూట్ అయ్యింది. ఫోన్ వాయిస్ మ్యూట్ అయిందండి మీది. ఓకే. నౌ ఓపెన్ ఓకే. యా మధ్యలో మ్యూట్ చేసి ఇక్కడ మొబైల్లో మ్యూట్ అయిపోతుందండి కనీసం. ఓకే. ఈ దినము మరి మన యొక్క ధ్యానాంశము ప్రభుని రూపాంతరము చాలా ముఖ్యమైన అంశము. మరి ఈ శోధన వచ్చింది ఇవాళ, ఎప్పుడు ఇలాగ అవ్వలేదు. ఈ దినము మరి అందరూ మీరు సమయానికి వచ్చారు, కానీ మరి కొంత ఆలస్యమైనందుకు క్షమించాలి. మన ప్రభుని రూపాంతరము, ట్రాన్స్ఫిగరేషన్ ఆఫ్ జీసస్ అంటాం. అనగా ఈ రూపాంతరం అనేది చాలా మంచి ఇంపార్టెంట్ మరి సబ్జెక్ట్. ఇది ప్రభు మరి ఆ కొండ మీదకి వెళ్ళి రూపాంతర అనుభవాన్ని ఆయన ముగ్గురు శిష్యులు పేతురు, యోహాను, యాకోబు స్పష్టంగా గమనించారు. ఇక్కడ మనం చూస్తే దీనికి సంబంధించిన వాక్యాలు యెషయా గ్రంథం 42 అధ్యాయం 1 వచనం, అదేవిధంగా 2 పేతురు 1 అధ్యాయము 16 నుంచి 18 వచనాల్లోను, మరియు సువార్త వాక్య భాగంలో లూకా సువార్త 9 అధ్యాయము 28 నుంచి 32 వచనాల్లో ఇవన్నీ కూడా తెలియజేయబడినవి. ఈ సమయంలో మనం మరి లూకా సువార్త 9వ అధ్యాయము 28 నుంచి 32 వచనాలు గమనిస్తే, ఇది మత్తయి సువార్తలోను మార్కు సువార్తలో కూడా మరి ఇవే పొందుపరచబడినవి. ప్రభు అయిన యేసు తన మరణ పునరుత్థానముల ముందే మహిమపరచబడుటయే రూపాంతరం. ఒక విధంగా చెప్పాలంటే రూపాంతరం అంటే దాచబడి ఉంచిన మహిమ బయలుపరచబడటం, అదే రూపాంతరం అని మనం చెప్పుకోవచ్చు. ఇది ఎప్పుడు జరిగిందంటే 29/7 ఆ సంవత్సరంలో. ఎందుకంటే ప్రభువుని 30వ సంవత్సరంలో సిలువ వేశారు. దానికి ముందు జరిగిన సంఘటన ఇది. తాబోరు లేదా హెర్మోను అనే కొండపైన ఇది జరిగింది. రూపాంతరం అనేది ఏంటంటే దేవుని రాజ్యం యొక్క సూక్ష్మ చిత్రం. ఇది హెర్మోను లేదా తాబోరు కొండ. ఈ కొండ మీద మరి ప్రభు రూపాంతరం చెందారు. ఇదేమో కొండ మీకు కనిపిస్తుంది, ఇక్కడేమో ఆ కొండ మీద కట్టిన దేవాలయం. ఇప్పుడు 1 యోహాను 3వ అధ్యాయము 2వ వచనంలో, ప్రియులరా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము గనుక మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. మనము ఆయనను పోలి ఉంటేనే ఆయన్ని చూడగలం. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఒక దినమున మహిమ దేహములతో ఏ విధముగా ఆయనను చూతుమో అనే దానికి ఈ రూపాంతరము ఒక ప్రతిబింబం. ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ఆయన మనం ఎదుర్కొన్నప్పుడు మనం ఏ విధంగా ఆయన్ని చూస్తాము అనేదే ఈ రూపాంతరం. అంటే మనం ప్రస్తుతం మానవులంగా ఉన్నాం. ఈ మానవ శరీరం నుంచి రూపాంతరం చెందిన ఆ రూపంలోనికి మనం మార్చబడినప్పుడు మనం ప్రభువుని చూడగలము. ఈ సంఘటన అందుకే రూపాంతరము ఎపిఫానియా దినముల తర్వాత. ఎపిఫానియా అంటే అన్యజనులకు దేవుడు ప్రత్యక్షపరచుకున్నట్ట. మరి దేవుడు ప్రత్యక్షపరచుకున్నప్పుడు దేవుని యొక్క మహిమను కూడా ఆయన ప్రత్యక్షపరచున్నాడు. అంటే ఆయన ఎవరు, ఏంటి, ఆయన మహిమ ఏంటి అనేది దాచబడి ఉంది. ఇప్పుడు ఆయన మహిమను
మరి బయలుపరచటం అందరికీ తెలిసేటట్టుగా. ఇది పునరుద్ధాన పండుగకు 70 దినములు ముందు వచ్చును. మనకి మరి సెప్తియగెస్సిమ 70 దినాలు, సెక్సగెస్సిమ 60 దినాలు, క్వింక్వగెస్సిమ 50 దినాలని మరి సంఘ పంచాంగంలో అందరూ నిర్ణయించారు. భస్మ బుధవారము అనగా ఇది ఫిబ్రవరి 18వ తేదీన వస్తుంది. ఆ తేదీ నుంచి 46వ దినము పునరుద్ధాన పండుగ. ఇందులో ఆదివారాలు కూడా కలపబడి ఉంటాయి. అందుకని మండల కాలము ప్లస్ 6 ఆదివారాలు. దీన్ని మొత్తం మండల కాలంగా మనము ఆచరించనున్నాము. ఫిబ్రవరి 18వ తేదీ నుంచి. మత్తయి సువార్త 17వ అధ్యాయం 1వ వచనంలో 6 దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయను. ఇది మార్క్ సువార్తలో కూడా అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవియు మిగులు తెల్లనివియు ఆయన లోకమందు ఏ చాకలియు అంత తెల్లగా చలువ చేయలేడు. ఇదివరకు మనం మరి సోప్స్ కి, సోప్ పౌడర్స్ కి, వాషింగ్ పౌడర్ నిర్మా అని ఎన్నెన్నో అడ్వర్టైజ్మెంట్లు వస్తుంది. అలాగా ఏ సోప్ పౌడరు, ఏ చాకలి కూడా అంత తెల్లగా చలువ చేయనంత తెల్లగా ఆయన వస్త్రములు ప్రకాశంగా ఉన్నాయని ఇక్కడ చెప్పుచున్నారు. రూపాంతరము అనే పదము మెటమార్ఫోసిస్ అనే పదము గ్రీక్ పదం నుంచి వచ్చింది. మెటమార్ఫోసిస్ అంటే ఒకప్పుడు అగ్నిపర్వతాలు పేలి అది ఆ లావా కింద భూమి మీద పడినప్పుడు ఒక పొర మీద ఇంకొక పొర మీద దానికి మధ్యనున్న మట్టి, దాని మీద మళ్ళా లావా అంటే అగ్నిపర్వతం నుంచి వచ్చిన ఇదంతా. ఈ విధంగా సృష్టిలో ఈ భూమి అంతర్భాగంలో జరిగిన అనేకమైన మార్పుల వలన ఈ హైడ్రోకార్బన్స్ అనగా జంతువులు ఇవన్నీ మరణించినప్పుడు మనుషులు ఇవన్నీ కూడా ఈ హైడ్రోకార్బన్స్ భూగర్భంలో మార్పు చెందినప్పుడు ఈ పరిణామం జరుగుతుంటుంది. కొన్నేమో రాళ్ళ కింద మెటమార్ఫిక్ రాక్స్ అంటారు. జియాలజీ వరల్డ్ కి బాగా తెలుస్తుంది. మరి భూగర్భంలో అనేక సంవత్సరముల క్రిందట అనేక జీవరాశులు చనిపోవటం వల్ల భూగర్భంలో అది చేంజ్ జరిగి అదే కింద పెట్రోల్ కింద అనగా అంటే రాళ్ళ మధ్య నుంచి వచ్చిన రాతి నూనె, అదే పెట్రోల్ గా భూమిలోంచి తీస్తున్నారు. సో కొన్ని వేల సంవత్సరాలుగా అక్కడ పరిణామం చెంది లేదా రూపాంతరం చెందటం వల్ల ఇవన్నీ భూమిలోంచి వస్తున్నాయి. అయితే దీన్ని గ్రీకు భాషలో మెటమార్ఫోసిస్ అంటారు. అంటే కేవలం చేంజ్ అవటం కాదు. ఇదివరకు మరి ఫెయిర్ అండ్ లవ్లీ రాసినప్పుడు అక్క ఎంత తెల్లగా అయిపోయావు అది ఇదని అది చెల్లొచ్చి అడ్వర్టైజ్మెంట్లో చెప్పడం మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇది అది కాదు, రూప పరిణామం, టోటల్ చేంజ్. అంటే టోటల్ గా మారిపోవటం, అది రూపాంతరం. ఎట్లా అంటే గొంగళి పురుగు సీతాకోక చిలుకగా రూపాంతరం చెందును. ఈ చేంజ్ జరిగినప్పుడు గొంగళి పురుగు చూస్తానికి చాలా ఎలర్జిక్ గా ఉంటది, కానీ సీతాకోక చిలుకగా బయటకు వచ్చినప్పుడు దాన్ని చూస్తానికి చాలా అందంగా చక్కటి రంగులతో మరి బయటకు వస్తుంది. క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు సజీవంగా ఉన్న వారు అప్పటికి మనం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ మనం మృతి చెందితే ముందు మనం ఆయన ఎదుర్కొంటాము, లేదా సజీవంగా ఉన్నవారు మార్పు నుండి రూపాంతరము చెందెదరు. మానవ కోటికి ఉన్న ఒక్క గొప్ప నిరీక్షణ అంటే ఇప్పుడు మనం ఉన్న పాటున ఇదే పొజిషన్ లో ప్రభు తిరిగి వస్తే మనము ఇదే శరీరంతో, ఇదే బాడీతో ఆయన ఎదుర్కోలేము. అయితే మన రూపాంతరం చెందాలి. రూపాంతరం ఎలా అంటే మన శరీరము మారిపోతుంది, దాన్నే మహిమ శరీరము అని అంటారు.
మనకి సమయం లేకపోయినా ఇక్కడ ఒక చిన్న పాట మరి నేను పెడుతున్నాను, వీలైతే సగం చూపిస్తాను. ప్రియ యేసు రాజును నే చూడ. మీకు అందరికి మరి వినిపిస్తుంది అనుకుంటున్నాను. వినిపిస్తుందో లేదో నాకు చెప్పండి. నాకు వినిపించట్లేదు ఇది. వినిపించకపోతే చెప్పండి, నేను ఇది స్కిప్ చేసి నెక్స్ట్ దానికి వెళ్తాను. వినిపించటం లేదు. ఓకే, నెక్స్ట్ దానికి వెళ్ళిపోను. ఇదేంటంటే ప్రియ యేసు రాజును చూడ, మహిమలో నేను ఆయనను చూడ. మహిమ దేహంలో ఆయనను మనం చూస్తాం. కాబట్టి మత్తయి సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో, ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. ఒక కొండ మీద, తాబోరు కొండ మీదకి వెళ్ళినప్పుడు. మోషే ఎప్పటి వాడంటే క్రీస్తుకు పూర్వము 1400 సంవత్సరాల ముందు ఉన్నవాడు. అయితే తర్వాత ఏలియా క్రీస్తుకు పూర్వము 800 సంవత్సరాల క్రిందట ఉన్నవాడు. వారు యేసుతో ప్రత్యక్షంగా ఈ రూపాంతరం చెందుతున్నప్పుడు తాబోరు కొండ మీద వారిద్దరూ వచ్చి ఆయనతో సంభాషించుతున్నారు. శిష్యులు వారిని చూచి దేవుని ప్రసన్నతను చూచి గొప్ప అనుభవాన్ని పొందారు. ఎప్పుడైతే యేసు ప్రభు, నేను వీడియో క్లిప్ చూపిస్తాను మీకు, యేసు ప్రభు కొండ మీదకి వెళ్ళి ఆయన ప్రార్థించినప్పుడు రూపాంతరం చెందాడు. అప్పుడు మోషే ఏలియాలు వచ్చి ఆయన్ని కలుసుకొని వారు మాట్లాడుతున్నారు. లూకా సువార్త 9వ అధ్యాయం 34వ వచనంలో, అతడు ఇలాగూ మాట్లాడుచుండగా మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మెను. వారు ఆ మేఘములో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడిరి. మేఘం వచ్చి దేవుని యొక్క ప్రత్యక్షతకు సాదృశ్యంగా ఉంటుంది, లేదా పరిశుద్ధాత్మ యొక్క ప్రెజెన్స్ కి మరి ప్రత్యక్షంగా ఉంటుంది. ఎందుకంటే మోషే ఎప్పుడు దేవునిని చూసిన పరిస్థితుల్లో ఎప్పుడు వెళ్ళినా అక్కడ మేఘము లేదా అగ్ని ప్రత్యక్షంగా ఉండటం మనం గమనించవచ్చు. ఇవన్నీ కూడా మేఘము, వర్షము, అగ్ని, పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నాయి. మోషేమో ధర్మశాస్త్రాన్ని మోషేకు దేవుడు అనుగ్రహించాడు. అంటే ధర్మశాస్త్రానికి సంబంధించిన ప్రతినిధిగా యేసు ప్రభుతో డిస్కస్ చేయడానికి మోషే వచ్చాడు పరలోకము నుంచి. ఏలియా వచ్చి మొత్తం ప్రవక్తలందరికీ కూడా పెద్ద, అనగా హీఈస్ ద హెడ్ ఆఫ్ ద స్కూల్ ఆఫ్ ప్రాఫిట్స్. వీరిరువురు ఒకళ్ళు ధర్మశాస్త్ర సంబంధంగా రిప్రజెంట్ చేయటానికి, ఇంకొకళ్ళు ప్రవక్తలందరినీ రిప్రజెంట్. ఎందుకంటే ఆయన ఈ లోకంలోనికి రాబోతున్నాడు, ఆయన చేసే త్యాగపూరితమైన ఆ పరిచర్య ఏంటి, సిలువలో బలి అయ్యేది ఏంటి అనేది మరి ప్రవక్తలందరూ చెప్పారు. కాబట్టి ధర్మశాస్త్ర సంబంధంగాను ప్రవక్తల సంబంధంగాను వీరిరువురు యేసు ప్రభుతో మాట్లాడటానికి అక్కడికి వచ్చారు. ఇది దేవుడు తన శిష్యుల కొరకై మాట్లాడాడు. ఏంటంటే మార్కు సువార్త 9వ అధ్యాయం 2వ వచనంలో, శిష్యుల మధ్య 8 దినముల ముందు జరిగిన వివాదములకు పరిష్కారంగా ఇది జరిగినది. ఏంటి వివాదం జరిగిందంటే మనం కొన్ని చూడవచ్చు. ఇప్పుడు ఇక్కడ యేసు ప్రభు ఈ తాబోరు కొండ మీదకి వెళ్తున్నాడు. ఆయన ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా తన ఇన్నర్ సర్కిల్లో ఉన్న మరి ఆ శిష్యులు ముగ్గురిని, పేతుర్ని, యోహాన్ని, యాకోబుని వెంట పెట్టుకుని వెళ్తుంటారు. ఇక్కడ కూడా వారిని వెంట పెట్టుకుని వెళ్ళి ఆయన ఎత్తైన కొండ మీదకి వెళ్ళి మరి అక్కడ ప్రార్థన చేసుకుని రూపాంతర అనుభవాన్ని ఆయన పొందారు. మరి ఈ దినం అన్ఫార్చునేట్ గా మనకి వాయిస్ రికార్డింగ్ ఇవన్నీ పనిచేయట్లేదు. లేదంటే మీకు చక్కటి పాట కూడా, ఎత్తైన కొండ మీద అనే పాట కూడా ఉంది. అది వీలైతే నేను మీకు సపరేట్ గా మీకు నేను పోస్ట్ చేస్తాను. ఇక్కడ పేతురు, ఏలియా, మోషే వారిద్దరూ కూడా వచ్చి యేసు ప్రభువుతో మాట్లాడటం పేతురు లేచి చూచాడు. ఒక్కసారి షాక్ అయ్యి ఆ సన్నివేశాన్ని చూచి వారు ఆశ్చర్యపడ్డారు. ఇక్కడ
మోషే ఏలియాలు ఎందుకు వచ్చారంటే రాబోవు ఈ సిలువలో జరగబోయే నిర్గమం గురించి వారు డిస్కస్ చేయటానికి వచ్చారు. అనగా దేవుని యొక్క ప్రణాళికలో ఆ ప్లానింగ్ లో ఉన్న క్లైమాక్స్ సిచ్యుయేషన్, సిలువలో ఆయన చేయబోయే ఆ త్యాగపూరితమైన ఆ త్యాగానికి బలి అవటానికి సాదృశ్యంగా ప్లానింగ్ అవన్నీ మాట్లాడటానికి లుక్ అహెడ్ ప్లానింగ్ అంటారు ప్రాజెక్ట్స్ లో. దానికి మరి వారు వచ్చి ఆయనతో మాట్లాడారు ఇక్కడ. అప్పుడు పేతురు యాకోబు చూచి మరి పేతురు ఆయన చేయబట్టుకుని ప్రభువా అనేసి, నువ్వు వెళ్ళటానికి వీలు నీకెన్నడను కలగదని ఆయన గద్దింపసాగాడు. అక్కడ యేసు ఎవరు, ఆయన ఉనికి ఏంటి, ఆయన ఏ కార్యార్థం నిమిత్తం పంపబడెను అని చూస్తే మరి ఆయన రక్తం చిందించుకోకుండా ఏ పాపమునకు కూడా విమోచన లేదు కాబట్టి మరి ఆయన శిలువలో రక్తం కార్చడానికి సర్వ మానవాళి పాపముల నిమిత్తం ఈ లోకంలోనికి పంపబడ్డాడు. ఆ శిలువలో జరిగేబోయే కార్యం గురించి ఇక్కడ మోషే ఏలియాలు వచ్చి జరగబో నిర్గమం గురించి వారు మరి ప్రస్తావించి మాట్లాడి వెళ్తున్నారు. అది చూచి పేతురు ఆయన చేయబట్టుకుని నో ప్రభువా ఇది నీకు దూరం అగుగాక అని చెప్పినప్పుడు మరి రూపాంతరం ఎందుకు ఎలాగా అని చూస్తే దీనికి సంబంధించి దానియేలు ద్వారా మనకి ముందుగానే చెప్పబడింది. మరి పేతురు అలాగ ఆయన్ని చేయి పట్టుకుని ఇచ్చేసినప్పుడు అది నీ సాతానా దూరంగా ఉండు అనేసి ఆయన మరి పేతుర్ని గద్దించాడు. పేతురేమో నువ్వు వెళ్ళొద్దని ఆయన్ని గద్దిస్తే పేతుర్ని ఆయన దూరంగా ఉండు అని గద్దించాడు. ఇక్కడ చూస్తే మనం రూపాంతరం దేవుడు ఎందుకు చేశాడంటే దానియేలు గ్రంథంలో ఉంది, సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలను మాట్లాడేవారును ఆయనను సేవించున్నట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడిను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదెన్నటికి తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడును లయము కాదు, అది నిత్యము ఉండును. ఫర్ ఎవర్ ఆయన రాజ్యము తరతరములు నిత్యము ఉండును కాబట్టి అది ఎప్పుడును లయము కాదు అనేసి. మరి మోషే ఏలియాలు ఎందుకు వచ్చారు అని ఒకసారి చూస్తే ఐగుప్తు నుంచి బయటకు రావడానికి నిర్గమం అంటే ఎక్సోడస్ అదంతా నిర్గమకాండంలో మనకి తెలియజేయబడింది. పాత నిబంధన వాగ్దానము నెరవేర్చడానికి మోషేకు దేవుడు ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించాడు. అంటే దేవుడు పెట్టిన నియమాల్ని ఉల్లంఘించిన వారికి తగిన శిక్ష. అయితే ఇప్పుడు జరగబోచున్నది, వాట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్ అనేది ఇక్కడ మనకి చూపించబడుతుంది. అదేంటంటే ఇట్స్ ఎ గుడ్ న్యూస్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అన్నింటికీ ప్రత్యామ్నాయంగా ఆయన మరణము ద్వారా మనందరి పాపములు కొట్టివేయబడటానికి గొర్రెపిల్ల త్యాగము ద్వారా నెరవేర్చబడిను. కాబట్టి దేవుడు మోషేకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఎవరైతే నియమాలను ఉల్లంఘిస్తారో వారికి శిక్ష. ఇప్పుడు మరి మనము కూడా అదే శిక్ష స్మృతిలో ఉన్నాం. అయితే ఈ శిక్ష నుంచి మనం తప్పించడానికి, మనందరి పాపాలని కొట్టివేయటానికి ఆయన గొర్రెపిల్ల త్యాగం ద్వారా మరి నెరవేర్చడానికి ఈ లోకంలోనికి వచ్చాడు. పాత నిబంధన అంటే మనం చూసుకుంటే చీకటి, బానిసత్వం, భయం, ఎప్పుడు ప్రతి దానికి లా అండ్ ఆర్డర్ ఉన్నట్టు మనం బానిసత్వంలో ఉండి భయపడవలసిన అవసరం ఉంది. అయితే యేసు ప్రభు అంధకారంలో ఉన్న మన అందరినీ వెలుగులోనికి తీసుకొని వచ్చి ఆయన ప్రేమను చూపించి, దేవుని ప్రేమను చూపించి మనల్ని అందరినీ ఆయన విమోచించారు. ఏలియా అయితే ఒక గొప్ప ప్రవక్త, మెస్సియా, ఆయన రాజ్య స్థాపన గురించి త్యాగ వ్యవస్థ వివరాలు అన్ని ప్రవచించిన ప్రకారంగా ఇక్కడ నేను రిఫరెన్స్ రాశాను. మీకాలో కూడా మరి బెత్లెహేమ్, ఎఫ్రాతా,
అని నీలో నుండి ఒకరు వస్తారు అనేసి అక్కడ మీకలో కూడా అతను చెప్తున్నారు, ప్రవక్తలందరూ కూడా. కాబట్టి ఈ త్యాగ వ్యవస్థ వివరాలన్నీ వారు ప్రవచించిన ప్రకారంగా మరి మోషే వచ్చి ధర్మశాస్త్రానికి ప్రతినిధిగా యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. ఏలియా వచ్చి ప్రవక్తలందరికీ ప్రతినిధిగా ఆయన వచ్చి జరగబోవు నిర్గమమును గురించి, అనగా వారు మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి మాటలాడుచుండిరి. ఆయన యెరూషలేము జయప్రవేశం చేసి మరి గొల్గతా కొండ మీద సిలువలో ఆయన శ్రమ నుండి చేయబోయే ఆ త్యాగాన్ని గురించి, నిర్గమము గురించి వారు ఆయనతో మాట్లాడుతున్నారు. ఆ ఇద్దరు పురుషులు ఆయన యొద్ద నుండి వెళ్ళిపోవచ్చుండగా పేతురు యేసుతో, ఏలినవాడా, మనం ఇక్కడ ఉండుట మంచిది. నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు మేము కట్టుదుమని తాను చెప్పినది. ఏం చెప్తున్నాడో ఒక్కొక్కసారి ఎరక్కోకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడినట్టు పేతురు మాట్లాడుతుంటాడు. సో తాను ఎరుగకయే అది చెప్పానని ఇక్కడ వ్రాయబడి ఉంది. అంటే ఇది ఇప్పుడు మనం అన్వయించుకుంటే మరి పరిచర్య చేసేవాళ్ళు ఎక్కడ బాగుంటే అక్కడ సెటిల్ అయిపోతూ ఉంటారు. ఎక్స్టెన్షన్ మీద ఎక్స్టెన్షన్స్, లేదా అక్కడే సెటిల్ అవుతారు. కన్వీనియంట్ గా ఉంటది, అన్ని మంచిగా ఉంటాయి వసతులు. కానీ మరి ఇక్కడ మనం చూస్తే మనము అక్కడే ఉండిపోవటానికి పిలువబడలేదు. మన పిలుపు ఏంటంటే మూవ్ అవ్వాలి. చూడండి, మీరు బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా సరే సువార్తికులు సువార్త ప్రకటించుతూ వెళ్ళిపోతారు, కానీ మరలా వెనక్కి అదే ప్రదేశానికి వచ్చినట్టుగా ఎక్కడ ఉండదు. నో రిపిటేషన్, అలా వెళ్ళిపోతూ ఉంటారు. ఒక చోట ప్రకటించింది మళ్ళీ అక్కడ వెనక్కి రారు. ఈ రోజుల్లో మరి ప్రపంచం అంతా చూస్తుంటే ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువైపోయి గెస్ట్ స్పీకర్ని అటు ఇటు పిలవటం, వచ్చిన గెస్ట్ స్పీకరే మళ్ళీ రావటం, వాళ్ళేమో ఇక్కడ వచ్చిన వాళ్ళతోటి కొన్ని కాంటాక్ట్స్ పెట్టుకుని మళ్ళీ మళ్ళీ పిలుచుకుంటాం. ఎక్కడ బైబిల్లో చూచిన ఒక సువార్తికుడు ఎవరితోనూ కూడా లింకప్ అయ్యి లేడు. అందుమూలన వీరు కొన్ని చక్కటి వసతులకి సెటిల్ అయిపోయి అక్కడే తిష్ట వేసుకొని ఆ చక్కగా ఈజీ లైఫ్ నైస్ గా ఎంజాయ్ చేయటం గురించి ఇక్కడ చెప్పబడింది. మనం ఇక్కడ ఉండుట మంచిది, ఇక్కడే నేను 3 పర్ణశాలలు కట్టేస్తాను అని పేతురు చెప్తున్నాడు. ఎందుకంటే ఈ కొండ మీద ఇది ఒక హిల్ స్టేషన్ అనుభవాన్ని పేతురు చూసి, ఇది కొడైకెనాల్ ఊటీలో ఉంది, చాలా క్లైమేట్ నేచరు సీనరీ అంత బాగుంది, మనం ఇక్కడ ఉండిపోదాం ప్రభు అనేసి దుడుకుగా చెప్తున్నాడు. అప్పుడు ఒక స్వరం వినిపించింది. అతను ఇంకను ఈ విధంగా మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘంలో నుండి పుట్టెను. కాబట్టి ప్రవక్తలు చెప్పినది ముఖ్యమే, కానీ ఇక మీదట రక్షణకు యేసే మూలము, యేసు ఒక్కడే విమోచకుడు. మరి ఏ నామములోనూ రక్షణ లేదు, ఒక్క యేసు నామంలోనే రక్షణ కలదు అనేసి ఇక్కడ మరి ఈ వాక్య భాగాలన్నీ అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 12వ వచనంలోను, రోమ 10వ అధ్యాయం 9వ వచనంలోను చెప్పబడుచున్నది. ఇప్పుడు దేవుడు ఏమి చెప్పుచున్నాడో మనము వింటే మనమందరము కూడా పర్వత అనుభవాన్ని కలిగి ఉండాలి. పర్వతం ఎక్కి దిగిన, పర్వత ఆరోహణము దిగిన అనుభవాన్ని కలిగి ఉండాలి. అంతేగాని అక్కడే ఉండిపోకూడదు. పర్వతం ఎక్కి అక్కడే చాలా బాగుంది ఇక్కడ అనేసి సెటిల్ అయిపోకూడదు. అది ఓన్లీ అనుభవాన్ని పొందుకున్నాము. మనము పొందిన అనుభవాన్ని పర్వతము దిగి మరి పరిచర్య చేయవలసిన అవసరం ఉంది. ఆ పర్వతము దిగి రాకపోతే యేసు దెయ్యములను వెళ్ళగొట్టలేడు, సిలువ వైపు వెళ్ళలేడు. సిలువ వైపు వెళ్ళకపోతే మనకి విమోచన
కలుగదు. యేసు ప్రభు ముగ్గురు శిష్యుల్ని తీసుకుని పైకి కొండ మీదకి వెళ్ళాడు. అయితే ఈ లోపల కింద మిగిలిన 9 మంది శిష్యులు ఉన్నారు. ఆ శిష్యులు ఉన్నప్పుడు దెయ్యం పట్టిన ఒక కుమారుణ్ణి అతని తండ్రి మరి బాగు చేస్తారనేసి తీసుకుని వచ్చి వెయిట్ చేస్తారంటే అక్కడ యూద మరి ఏంటయ్యా, ఏంటి నీకేంటి పని మీద వచ్చావు అది అంటే మా పిల్లోడికి బాగా దెయ్యం పట్టించిందండి, ఆయన అన్న విడుదల ఆ పెద్ద ఆయనతో ఏం పని, మేము ఉన్నాం కదా, మేము చేస్తాం, ఇలా తీసుకురా అనేసి యేసు నామమున దెయ్యాన్ని నేను గద్దిస్తున్నాను అది ఇదని చెప్తానంటే ఆ దెయ్యం నేను వెళ్ళనని వదలలేదు. ఇదేంటంటే యోధ యొక్క క్యారెక్టర్ అక్కడ మనకి ఎక్స్పోజ్ అవుతుంది. యోధ ఎప్పుడు కూడా డబ్బులు సంచి తన దగ్గర ఉండటం, మధ్య మధ్యన మరి ధనాన్ని అందులోంచి దొంగిలించటం, ఈ అలవాట్లన్నీ ఉన్నాయి. మరి యేసు ప్రభు దగ్గర నుంచి అన్ని అధికారాలు తీసేసుకోవచ్చని తను అటువంటి చొరవ కలిగిన వాడు. ఆయనే నేటి మేము చేయలేమా, ఇలా తీసుకురా అని అంటున్నారు. ఒక్కొక్కసారి కొంతమంది డాక్టర్స్ లేనప్పుడు అక్కడ ఉన్న అసిస్టెంట్స్ లేదా కాంపౌండర్స్ లేదా నర్సెస్ ఆ అధికారాన్ని తీసుకుని రా మేము చూస్తామని ఒకసారి చేస్తుంటారు. ఇక్కడ ఏంటంటే ఆ దయ్యం వెళ్ళలేదు. అయితే యేసు ప్రభు కిందకి దిగి వచ్చిన తర్వాత అతడు ఆయన వైపు చూసి మరి చూస్తున్నప్పుడు యేసు ప్రభు ఏంటి నీకేంటి కావాలి అని అంటే, ఏమైనా మీ వాళ్ళందరూ దెయ్యాన్ని వెళ్ళగొట్టమని అడిగితే వాళ్ళ వల్ల కాలేదు, నీ వలన ఏమైనా అవితే మరి ఈ దెయ్యాన్నైనా వెళ్ళగొడతావేమో అని ఎదురు చూస్తున్నాను అంటే డౌట్ గా మేబీ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ యూ అన్నప్పుడు నమ్ముట నీ వలన అయితే సమస్తము సాధ్యము, ఇలా తీసుకురా అనేసి అప్పుడు ఆ దెయ్యాన్ని పోగొట్టి శిష్యుల్ని పైన యేసు ప్రభు కోపడతారు. ఎంతకాలం మీరు నాతో నుండి ఇవన్నీ ఇలా నేర్చుకోలేరు, మీరు ఆవగింజంత విశ్వాసాన్ని కలిగి ఉంటే ఈ కొండని సముద్రంలోకి పొమ్మంటే వెళ్తుంది అని మీరు ఇలాంటివన్నీ కూడా ప్రార్థన శక్తితో ఉపవాసం ఉండి చెయ్యాలి, అప్పుడే ఈ దెయ్యాలు లొంగుతాయనేసి ప్రభు వారికి మరి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారనమాట. అటువంటి ఆత్మీయ అనుభవాన్ని పొందవలను. కొండ శిఖర అనుభవం కలిగి కొండ దిగి పరిచర్య చేయవలను. మరి ఎప్పుడైనా మనం వేదాంత విద్య అభ్యసించేటప్పుడు కానీ, ట్రైనింగ్ తీసుకుంటున్నప్పుడు కానీ, విదేశాల్లో లేదా స్వదేశంలో చాలా ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. అవన్నిటితోటి మనము రూపాంతర అనుభవం, కొండ శిఖర అనుభవాన్ని పొంది కొండ దిగి పరిచయం చేయాలి. మారుమూల ప్రదేశాలకు వెళ్ళి లేదు మేము హైదరాబాదు లేదా వైజాగ్ సిటీల్లో బాగా పనిచేస్తాము, ఇక్కడ డబ్బులు బాగా వస్తున్నాయని అక్కడ ఉండటం కాదు. మరి అడవి ప్రాంతాల్లో ట్రైబల్స్ మధ్య వెళ్ళి పనిచేయాలి. మరి మన దేశానికి ఆ విధంగా మరి ముఖ్యంగా గోదావరి సినెట్స్ కి, ఉభయ గోదావరి జిల్లాలకి జనవరి 31వ తేదీన సువార్త అందించబడింది. 1842వ సంవత్సరం మరి గుంటూరులో ఫాదర్ హయ్యర్, జాన్ ఫ్రెడరిక్ ఫాదర్ హయ్యర్ అనే ఆయన ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ సంఘాన్ని స్థాపించాడు. అది జూలై 31వ తేదీ. అయితే 1-2 సంవత్సరముల తర్వాత రాజమండ్రి ఫీల్డ్స్ కి సువార్త వచ్చింది. ధవళేశ్వరం దగ్గర ఉన్న బొమ్మూరు కొండ మీద ఒక దొరగారు వ్యాలెట్ అనే ఆయన పేరు వ్యాలెట్, ఆయన మరి ముందుగా ఆ బొమ్మూరు కొండ మీదకి వచ్చి అక్కడ అవన్నీ పరీక్షించి తర్వాత మరి సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్ రాజమండ్రిలో, అది ఈస్ట్ ఇండియా కంపెనీ వారి ద్వారా అక్కడ ఆ ప్రాపర్టీని అంతటిని కొని మరి ఆయన ఆ సంఘాన్ని అక్కడ స్థాపించారు. ఈ దినానికి 181 సంవత్సరం అవుతుంది. జనవరి 31వ తేదీ వస్తే 181 సంవత్సరాలు నిండుకొని మరి ఆ ఉత్సవాన్ని చేసుకోవచ్చు. ఈ విధంగా మరి వారు కొండ దిగి పరిచర్య చేశారు. అమెరికాలో ఉంటే వారికి ఎన్ని సౌఖ్యాలు, మన వాళ్ళు అమెరికా వెళ్ళి ఆ సౌఖ్యాలకి అలవాటు పడిపోయి తిరిగి రావట్లేదు. అయితే వారు తమకున్న
ఆ ఫెసిలిటీస్ అన్నిటినీ వదిలి కొండ దిగి పరిచయం చేశారు. మనకేమి అవసరమో అవన్నీ కూడా అప్పుడు దేవుడు మనకి అనుగ్రహించును. ఇక్కడ మరి ఎత్తైన కొండ మీద ఏకాంతముగా చేరి రూపాంతర అనుభవము ప్రార్థించు ఓ ప్రియుడా అనే చక్కటి పాట ఉంది. మరి ఈ దినం యొక్క ప్రాబ్లం వల్ల ఈ పాటని నేను మీకు వినిపించలేకపోతున్నాను. అయితే మీకు పోస్ట్ చేస్తాను. క్రీస్తు యేసు వెంటను మనము కొండపైకి ఎక్కవలను, సూర్యుని వలె ప్రకాశించు ఆ ముఖాన్ని వస్త్రము కాంతి వలెను మనము రూపాంతరము చెందాలి. పరిశుద్ధ దర్శనంలో పరిశుద్ధుల జాడను, ప్రశాంతమైన మేఘములో ప్రియుని స్వరము మనము వినవలను. ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను, ఈయన మాట వినుడి అనే అలాంటి స్వరాన్ని మనము రూపాంతర అనుభవంలో పొందుకోవాలనేసి ఆ మేఘం లాంటి విషయంలో పరిశుద్ధ సన్నిధిలో ప్రభుతో మనం మాట్లాడి ప్రభువు వైపు తిరిగి మాట్లాడు వరకు మనము ప్రార్థన చేసినప్పుడు ప్రభు వింటాడు. ప్రభుతో మనం మాట్లాడుతున్నాం. అయితే ప్రభు తిరిగి మన వైపు మాట్లాడే వరకు మనము ప్రార్థించి ధ్యానించాలి. అప్పుడే ఈ రూపాంతర అనుభవాన్ని మనము పొందుకోగలము. కాబట్టి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో తగ్గిపోచున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలీలు తేరి చూడకుండానట్లు మోషే తన ముఖము మీద ముసుగు వేసుకొనెను. మేమట్లు చేయక ఇట్టి నిరీక్షణ కలవారమై బహుధైర్యంగా మాట్లాడుచున్నాము. మోషే దేవుడు పిలిచినప్పుడు మోషే 40 దివారాత్రాలు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిని, ఆయన ప్రసన్నతను మరి వీక్షించటానికి కొండపైకి వెళ్ళాడు. అందుకనే ఈ మండల కాలంలో 40 దినాలు మనము మరి క్రీస్తు శిలువ ధ్యానాలుగా మనము ఆచరిస్తున్నాము. ఈ 40 దినాలు మోషే వెళ్ళి అక్కడ ప్రభువుని కలుసుకున్నప్పుడు ఆయన రూపాంతరం చెంది మరి ఇక్కడ ప్రకాశమైన వస్త్రములు ఏ చాకలియు అంత తెల్లవగా ఉతకనంతగా ఉన్నట్టుగా మోషే యొక్క ముఖము ప్రకాశంగా ఉన్నప్పుడు ఆ దేవుని యొక్క ప్రసన్నతను పొందుకున్న ఆ అనుభవం, రూపాంతర అనుభవాన్ని పొందుకున్నప్పుడు మోషే ముఖము రేడియంలాని మరి వెదజల్లుతున్నప్పుడు ఆ ఇశ్రాయేలీలు కిందకు వచ్చేటప్పుడు బాబోయ్ నిన్ను చూడలేకపోతున్నాను, నా బాబోయ్ నిన్ను చూడలేకపోతున్నాను అన్నప్పుడు మోషే ముఖం మీద ముసుగు వేసుకున్నాడు ఆ ప్రకాశాన్ని తగ్గించడానికి. లైట్స్ నైట్ లో వెళ్ళేటప్పుడు లాంగ్ బీమ్ వేస్తే అది ప్రకాశంగా ఉండి చూడలేరు, అప్పుడు డిమ్ చేస్తారు. ఆ విధంగా మోషే తన ముఖం మీద ముసుగు వేసుకున్నాడు. 14వ వచనంలో మరియు వారి మనస్సులు కఠినములాయను గనుక నేటి వరకును వారు పాత నిబంధన చదువునప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుగులో నిలిచి ఉన్నది. ఇది ప్రాబ్లం. యాక్చువల్ గా ఏంటంటే దేవుడు మోషేకు ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించాడు. అయితే ఆ తర్వాత ధర్మశాస్త్రం కొట్టివేసి క్రీస్తు తన స్వరక్తముతో నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన అనే మరి తన కృపలో మనందరినీ విమోచించి ధర్మశాస్త్ర సంబంధమైన శిక్ష నుంచి మనందరినీ తప్పించి తన ఉచితమైన కృపతో మనల్ని విమోచించాడు. అది వారు ఇప్పటికీ తెలుసుకోకోకుండా ఆ హృదయాలను అదే విధంగా కఠినపరుచుకొని ఆ పాత నిబంధన చదువుతూ ఉంటారు, కానీ ఇంకా అదే ముసుగులో వారు మరి తేటపరచబడక అదే ముసుగులో ఉండటం మనం చూడటం గమనార్హం. నేటి వరకును మోషే ధర్మశాస్త్రము వారు చదువునప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది, గాని వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడిన.
ఆలయంలోనికి వచ్చేటప్పుడు పెండ్లి కుమార్తె కూడా ముసుగు వేసుకుని వస్తుంది. అయితే మరి వివాహ కార్యక్రమంలో మంగళసూత్రం కట్టేటప్పుడు వరుడు ఆ ముసుగు తీసి ఆ స్త్రీని సరిగ్గా చూచి అప్పుడు మంగళసూత్రం ఆమెకు కడతాడు. ఇక్కడ వీరింకా వారి హృదయముల మీద ముసుకుంది. అయితే ఎప్పుడైతే ప్రభు వైపుకు తిరుగుతారో అప్పుడు ఆ ముసుగు తీసివేయబడును అనేసి ఇక్కడ వాక్యం సెలవిస్తున్నది. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యము ఉండును. దేశానికి ఈ దినము రిపబ్లిక్ డేగా మనం ఆచరించుతున్నాము. అయితే క్రైస్తవులంగా మనకి ప్రభు ఆత్మ ఎప్పుడైతే మనలోకి వచ్చిందో ఆ దినాన మనకు స్వాతంత్ర్యము అనుగ్రహించబడినదని మనమందరము గమనించుకోవాలి. మనమందరము ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయొచ్చు, మహిమ నుంచి అధిక మహిమను పొందొచ్చు. వారం వెంబడి వారం మనం ఈ జూమ్ మీటింగ్స్ ద్వారా మహిమ నుంచి అధిక మహిమను స్టెప్ బై స్టెప్ ప్రమోషన్స్ తోటి ప్రభువు ఆత్మ చేత 6 నెలల సహవాసం చేస్తే వాళ్ళు వీరు అవుతారు అంటారు. ఆ విధంగా మనం ప్రతి వారము ప్రభుతో సహవాసం చేయటం ద్వారా ప్రభు యొక్క ఆత్మ చేత ఆ పోలికగా మార్చబడుచున్నాము అనేసి ఇక్కడ వాక్యము తెలియజేస్తున్నది. మీరు ఇది ఈ పిక్చర్ చూస్తున్నట్టే మీకు దేవుని యొక్క ప్రసన్నత, ప్రత్యక్షత అక్కడ మోషేకు ఎదురవుతుంది. అయితే దేవుడు తన ప్రత్యక్షతను పూర్తిగా చూపించకుండా జస్ట్ కొంచెమే మోషేకు చూపించాడు. ఇక్కడ మోషే ఏం చేస్తున్నాడు? చెయ్య అడ్డు పెట్టుకున్నాడు. అక్కడ మీకు పిక్చర్ లో కనిపిస్తుందో లేదో, చెయ్యి అడ్డు పెట్టుకున్నాడు. అవునా? మీరందరూ ఏదో ఒక సమయంలో ఎక్స్రే తీయించుకునే అనుభవాన్ని పొంది ఉంటారు. మీకు ఎక్స్రే తీసేటప్పుడు ఎక్స్రే ఎక్కడ తీస్తారో అక్కడ ప్రత్యేకమైన దుస్తులు వేస్తూ ఉంటారు, కవర్ చేస్తూ ఉంటారు. మరి ఎక్స్రేస్ డైరెక్ట్ గా మనకి ఎక్కడికి కాస్త అక్కడికి చొచ్చుకుని వెళ్తాయి. అయితే మానవుడిగా మోషే చెయ్యలా పెట్టే కాంతిని చూడలేదనేసి చూడలేను అంటే కొంతవరకు తగ్గించుకోవచ్చు అని ఒక హ్యూమన్ సైకలాజికల్ గా బేస్ గా మోషే చెయ్యలా అడ్డు పెట్టుకున్నాడు. కానీ ఇది ఎవరి ప్రసన్నత? దేవుని ప్రసన్నత. డైరెక్ట్ గా మన హృదయంలో దేవుని ఆత్మ ఆ ప్రసన్నత మన మూలుగులోకి కూడా వెళ్ళి దాన్ని చేయగలే శక్తి ఉన్నది. అయితే మోషే మానవుడిగా మానవ జ్ఞానంతో ఈ చెయ్యలా పెట్టుకుని, మనం ఉదయం వెళ్ళినప్పుడు సూర్యుడు ఎండ ఎక్కువ ఉంటే ఇలాగ పెట్టుకుంటాం కదా, లేకపోతే కార్లో వెళ్తానంటే దానికి షేడ్ వేస్తాం. ఆ విధంగా మోషే అడ్డు పెట్టుకున్నాడు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము కానీ నిమిషములో ఒక్క రెప్పపాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదము. ఒకవేళ ప్రభు యొక్క రాకడ వస్తే మనం నిద్రించం అంటే నిద్రించువారు మొదట లేతురు అని, ప్రభువునందుండి నిద్రించువారు మొదట లేతురు. మనం అలా నిద్రించం కానీ ఒక్క నిమిషంలో రెప్పపాటు కాలంలో ఆ బూరం రోగగానే మనం అందరం అవర్ స్టేటస్ విల్ బి చేంజ్డ్, మన రూప పరిణామంలో మార్పు వస్తుంది. అప్పుడు మనము దేవుని చూడగలుగుతాము. అదే మహిమ దేహము, క్రియా యేసు రాజును చూడ మహిమా దేహములో అనేసి ఆ బూరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడతారు. మనము మార్పు పొందుతాం, ఏది రూపాంతరము చెందుతాం. కాబట్టి ఈ దినము మనము నేర్చుకున్న విషయాలు ఏంటంటే యేసు ప్రభు ఎవరు, ఆయన ఉనికి ఏంటి, ఆయన గొప్పతనం ఏంటి, ఆయన ఎందుకు ఈ లోకంలోనికి వచ్చాడు, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ హిస్ కమింగ్, ఆయనకున్న ఆ మహిమ, దాచబడి ఉన్న మహిమ మనకు అన్యజనులకు ప్రత్యక్షపరచబడింది. ద హిడెన్ గ్లోరీ ఈస్ ఎక్స్పోజ్ టు అస్. దాచబడి ఉండిన ఆ మహిమ, ఆయన ఎవరు? మరి దేవుని కుమారుడు కాబట్టి ఆ దేవుని మహిమ ఇప్పుడు మనందరికీ
ప్రత్యక్షపరచబడింది. ఎలా అంటే ఆయన రూపాంతరం చెందాడు. అది పేతురు, యోహాను, యాకోబులు చూశారు. ఆయన రూపాంతరం చెందినప్పుడు ఆయన వైపు వారు చూడలేకపోయారు. అంత తెల్లగా ఆయన వస్త్రములు అయినవి. కాబట్టి రూపాంతరములోనున్న ఆత్మీయ అనుభవాలు ఏమిటనేది ఈ దినం మనం చూడగలిగాం. రూపాంతరం చెందిన యేసు కిందకు వచ్చి దెయ్యాలను వెళ్ళగొట్టాడు. మనము కూడా మరి క్రీస్తులోనికి వచ్చినప్పుడు మనము ఒక రకమైన చేంజ్ వస్తుంది. ఇది అనుభవించిన వాళ్ళు మీ అందరికీ తెలుసు. ఎప్పుడైతే ఆ చేంజ్ వచ్చిందో మీలో కొంత డిఫరెన్సెస్ వస్తాయి. అదే ఆ రూపాంతరంలో ఉన్న ఆత్మీయ అనుభవాలు. ఇది వరకు మీ క్యారెక్టర్స్ వేరు, ఇప్పుడు మీ యొక్క యాక్టివిటీస్ డిఫరెంట్ గా ఉంటాయి. ఈ డిఫరెన్సే మీలో డెవలప్ అయిన ఆత్మీయ అనుభవాలు. ఎప్పుడైతే దేవుని ఆత్మ మీలోకి వచ్చిందో మిగిలినవన్నీ బయటికి వెళ్ళిపోయి దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నప్పుడు మీలో వచ్చిన ఆ రూపాంతరం అంటే చేంజ్ ఇన్ ద పరిణామం, ఆ అనుభవాలు ఎలా ఉంటాయనేది మరి ఆ ఆత్మ ఎవరైతే పొంది ఉంటారో వారు ఎక్స్పీరియన్స్ చేసి అనుభవం మీకు కలిగి ఉంటుంది. దేవుడు నిన్ను నన్ను కూడా ఇటువంటి రూపాంతర అనుభవం పొందవాలనేసి మన నుంచి కోరుచున్నాడు. ఎందుకంటే మనందరము కూడా ఎవరు కూడా నశించుక ఆయన అనుగ్రహించి నిత్య జీవాన్ని పొందుకోవడానికి ఆయన మనల్ని రూపాంతర అనుభవాన్ని చెంది మరి పర్వత శిఖరానుభవాన్ని పొంది పర్వతం దిగి పరిచర్య చేయవాలని, పర్వతం దిగి సర్వలోకమునకు వెళ్ళి ఆయన యొక్క సువార్తను ప్రకటించవాలని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ప్రతి ఒక్కరికి బాప్తిస్మం ఇచ్చు మరి ఆయనకు శిష్యులంగా వారిని అందరినీ చేయాలని ఆయన మన నుంచి కోరుచున్నాడు. అందు నిమిత్తమై మనము ఈ రూపాంతర అనుభవాన్ని పొందవలేను. కాబట్టి ఫైనల్ గా రోమా పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక మనము క్రైస్తవులంగా అయ్యాము, క్రీస్తు ఆత్మను ధరించుకున్నాము, బాప్తిస్మం తీసుకున్నాము. బాప్తిస్మ సమయంలో మరి మనకు పరిశుద్ధాత్మ మన హృదయంలో ముద్ర వేస్తుంది. మనము మరణ పర్యంతము క్రీస్తును ఎదుర్కొనే పర్యంతము పరిశుద్ధాత్మ మనలో నివాసం ఉంటుంది. మరి అంధకార శక్తులన్నీ పారద్రోలుతుంది, అవన్నీ దూరం అయిపోతాయి. అయితే మనము ఇంకను ఈ లోక మర్యాదలను అనుసరిస్తున్నాం. దేవునిని అంగీకరించి కూడా మనం ఇంకను ఇండియనైజ్డ్ కల్చర్ అనగా మరి ఈ లోక మర్యాదలు కొన్ని ఉంటాయి కదా. ఏదన్నా ప్రారంభించాలంటే ముహూర్తం, ఏదన్నా చేయాలంటే కొబ్బరికాయ కొట్టాలి, పూజ చేయాలి, ఇలాంటి లోక మర్యాదలు. ఇక్కడ ప్రభువుని పూజిస్తున్నాము, ప్రభువుని ఆరాధిస్తున్నాము, మంచిదే. అక్కడికి వెళ్ళి మళ్ళీ ఆ మర్యాదను కూడా పాటించాలి. అలాంటివి పాటించక ఉత్తమము, పెర్ఫెక్ట్, ఏదో అనుకూలము, సంపూర్ణము నై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి, వాట్ ఈస్ గాడ్స్ విల్ ఫర్ అస్, మన పట్ల దేవుని చిత్తం ఏమై ఉన్నదో మనము పరీక్షించి తెలుసుకున్నట్లు మనము మారి, మన మనస్సు మారి నూతన మొగటి వలన మనము రూపాంతరం చెందాలి. మనం రూపాంతరం చెందితేనే గాని మన పట్ల దేవుని చిత్తం ఏమై ఉన్నదో మనం తెలుసుకోలేము. కాబట్టి మనము ఉత్తమమును, అనుకూలమును, పరిశుద్ధమును అయ్యున్న దేవుని చిత్తం ఏమై ఉన్నదో అది పరీక్షించి తెలుసుకోవాలి. అందు నిమిత్తము మనము నూతన మొగటుకి రూపాంతరము చెందవలెను. మనమందరము రూపాంతర అనుభవం పొందుదము. మరి ఆ విధంగా మనం ఆ రూపాంతర అనుభవాన్ని పొందుకుంటానికి దేవుడు మనందరికీ సహాయం దయచేయను గాక, తన కృపను దయచేయను గాక.